హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇవాళ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే సెల్ బయాలజీ ది చాప్టర్ని మనం ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్తో చదువుకుంటాం. అంటే మెయిన్గా ఈ చాప్టర్ ఏదైతే ఉందో, ఈ సెషన్ ఏదైతే ఉందో మీకు నీట్ పర్స్పెక్టివ్లో చాలా యూస్ఫుల్ అవబోతుంది. నీట్ అయినా మీరు CUET అయినా ఏదైనా నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అవుతుంటే ఎన్సీఆర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. కాబట్టి ఈ సెషన్ని ఎండ్ వరకు చూడండి. ఈ సెషన్ని 2 భాగాల్లో నేను డివైడ్ చేస్తున్నాను ఈ చాప్టర్. ఓకే, సో మనం చూసుకుంటే ఫస్ట్ భాగం ఏదైతే ఉన్నదో, ఈ ఫస్ట్ భాగంలో నేను మెయిన్గా మీకు సెల్ డిస్కవరీ ఇంకా సెల్ థియరీ గురించి పూర్తిగా చెప్తాను. దాని తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ప్రోకారియోటిక్ సెల్ మొత్తం తెలుసుకుంటాం. దాని తర్వాత యూకారియోటిక్ సెల్లో సెల్ మెంబ్రెయిన్ వరకు కంప్లీట్ చేసుకుంటాం. సో ఈ సెషన్ ఏదైతే ఉందో మీకు అక్కడి వరకు కవర్ అయిపోతుంది, ఎక్కడి వరకు అయితే నేను చెప్తున్నాను. ఓకే, సో ఇది పార్ట్ 1. పార్ట్ 2లో మిగతాది ఏదైతే చాప్టర్ ఉందో ఎన్సీఆర్టీది కవర్ చేస్తాం. సో స్టార్ట్ చేద్దాం మరి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్. సో ఫస్ట్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీంట్లో మీకు చాలా వెయిటేజ్ ఉంది. ఎవ్రీ ఇయర్ 3 to 4 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. అంటే దగ్గర మనం చూసుకుంటే 16 మార్క్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి మీకు వస్తాయి. సో చాలా ఇంపార్టెంట్. వెయిటేజ్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది, కానీ 3 to 4 క్వశ్చన్స్ అనేవి గ్యారంటీ నీట్లో. ఓకే, అది అనమాట. సో ఫస్ట్ చూసుకుంటే when you look around, you see both living and non-living things. You must have wondered and asked yourself, what is this makes an organism living? అంటే ఒక ఆర్గానిజం లివింగ్ ఉండాలి అంటే దాంట్లో ఏమి ఉండాలి అంటే, మన లివింగ్ వరల్డ్లో అయితే కాన్షియస్నెస్, మెటబాలిజము, రీప్రొడక్షను ఇలాంటి అన్ని టాపిక్స్ చదువుకుంటాం. ఒక ఆర్గానిజం లివింగ్గా ఉండాలి అంటే ఈ క్రైటీరియా అనేది మనం చెప్తాం. అదే మనం ఒక సెల్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, ఒక ఆర్గానిజంలో ఒక సెల్స్ ఉన్నాయనుకోండి, లివింగ్ సెల్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఆర్గానిజం లివింగ్ అవుతుంది. ఓకే, ఇంకా ఆ సెల్స్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం అన్నది మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్. సమ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సింగిల్ సెల్ అండ్ ఆర్ కాల్డ్ యూనిసెల్యులర్, అండ్ సమ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ మెనీ సెల్స్ అండ్ దే ఆర్ కాల్డ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం. ఏవైతే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో, సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ని యూనిసెల్యులర్ అంటాం. ఆ ఒక్క సెల్ తోటి ఆర్గానిజం అంతా అయి ఉంది. అంటే అదే ఒక్క సెల్లో హోల్ ఆర్గానిజం అనేది ఉంది. అందులోనే బేసిక్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో, అమీబాస్ తీసుకోండి, బ్యాక్టీరియా తీసుకోండి, బోల్డ్ అన్నీ అలాగే ఉన్నాయి. దే ఆర్ ఆల్ యూనిసెల్యులర్. వాటి లోపల ఏదైతే ఉందో మొత్తం ఆర్గానిజం అంతా ఆ సెల్లోనే ఉంది. అది అనమాట. అదే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే మనం ప్లాంట్స్, యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, వీఆర్ ఆల్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో డిఫరెన్స్ ఏంటంటే బోల్డ్ అన్ని సెల్స్ ఉన్నాయి. ఓకే, సమ్ ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఆ ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఒక ఆర్గానిజంని ఫామ్ చేస్తున్నాయి. ఈ బేసిక్ డిఫరెన్స్ మనం ప్రీవియస్ క్లాసెస్లో లేదంటే చిన్న తరగతుల్లో ఆల్రెడీ చదువుకుంటాం కదా. ఫర్దర్, వాట్ ఈజ్ అ సెల్? సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్, performing the essential functions of life. Anything less than a complete structure of a cell does not ensure independent living. Hence, cell is the fundamental structural and functional unit of living organisms అంటున్నారు. అంటే ఏంటి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి? ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అంటే, ఫర్ సపోజ్ ఒక ఆర్గానిజం అనేది ఒక సెల్ ఉన్నది, ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం ఉన్నది. ఓకే, ఫర్ సపోజ్ మనం ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం తీసుకుంటున్నాం. ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజంలో ఏదైతే ఉందో, ఇది దాని సరౌండింగ్ ఎన్వైరన్మెంట్లో బతుకుతున్నది. అయితే ఈ సెల్ ఏదైతే ఉందో ఎలాంటి ఇంకో సెల్ మీద లేదంటే ఇంకెలాంటి సెల్ మీద డిపెండ్ అయ్యలేదు. దిస్ ఇస్ సెల్ఫ్ డిపెండెంట్. ఆ ఒక్క సెల్ దాని పనులన్నీ చూసుకుంటున్నది. అది దీన్ని ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అంటాం. మన బాడీలో సెల్స్ అలా కాదు. మన బాడీలో సెల్ ఒక్కదాన్ని, ఏదో ఒక సెల్, ఫర్ సపోజ్ నా స్కిన్ సెల్ని ఇలా తీసి వదిలేసిన, లేదంటే నా హార్ట్లో ఉన్న సెల్ని ఇలా తీసి వదిలేసిన, అలా ఒక్క సెల్ పని చేయలేదు. అన్ని సెల్స్ కోఆర్డినేటెడ్గా పనిచేస్తాయి మన బాడీలో. ఓకే, అది అనమాట. సో ఇప్పుడు మినిమం ఒక ఆర్గానిజంని లివింగ్ అని అనాలి అంటే, అది కూడా ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం, ఒక సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ లివింగ్ అనాలంటే మినిమం ఇట్ షుడ్ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. అది ఎలాంటి ఇంకో సెల్ మీద లేదంటే ఇంకో ఆర్గానిజం మీద అంటే డిపెండ్ అయ్యి ఉండకూడదు. ఇంకో సెల్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు అని అర్థం. ఆర్గానిజం కాకపోయినా ఇంకొక సెల్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు అనేసి అర్థం వస్తుంది. ఫైన్, ఓకే, అది అనమాట. ఫర్దర్ వెళ్తూ, Anton von Leeuwenhoek first saw and described a living cell. Okay, Robert Brown later discovered the nucleus. The invention of the microscope and improvement led to the structural details. ఇప్పుడు చూడండి, మైక్రోస్కోప్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వచ్చిన తర్వాత స్ట్రక్చరల్ డీటెయిల్స్ వచ్చాయి. ఇప్పుడు మనకు 2 విషయాలు తెలియాలి. మనకి ఇక్కడ ఆంటన్ వాన్ లూయెన్హాక్ ఇంకా రాబర్ట్ బ్రౌన్ గురించి చెప్పారు, కానీ రాబర్ట్ హుక్ గురించి చెప్పలేదు. మనం రాబర్ట్ హుక్ గురించి తెలుసుకుంటే, రాబర్ట్ హుక్ అనే అతను ఎవరైతే ఉన్నారో అతను ఫస్ట్ కార్క్ సెల్స్ని కనిపెట్టారు. కార్క్ సెల్స్,
సెల్స్ అంటే అతను ఫస్ట్ చూసింది డెడ్ సెల్స్. సో ఫర్ సపోజ్ ఎవరైనా మీకు క్వశ్చన్ అడిగితే ఓకే హూ డిస్కవర్డ్ సెల్స్ ఫస్ట్ అని అడిగితే రాబర్ట్ హుక్ అనాలి. హూ డిస్కవర్డ్ లివింగ్ సెల్స్ ఫస్ట్ లివింగ్ సెల్ అంటే అప్పుడు యాంటన్ వాన్ లెవెన్హాక్ అంటారు. ఎందుకంటే రాబర్ట్ హుక్ కనిపెట్టింది డెడ్ సెల్స్ని, కార్క్ సెల్స్ని. ఓకే, లెవెన్హాక్ అతను ఎవరైతే ఉన్నారో అతను కనిపెట్టారు లివింగ్ సెల్స్ని. యాంటన్ వాన్ లెవెన్హాక్ యానిమల్ సెల్స్ని ఒక పేరు ఇచ్చాడు. దాన్ని మనం ఏమంటాం? యానిమల్ క్యూల్స్ అంటాం. దాన్ని మనం ఏమంటాం? యానిమల్ క్యూల్స్ అంటాం. యానిమల్ క్యూల్స్ అంటాం. యానిమల్ క్యూల్స్ అనేసి పేరు పెట్టాడు. ఓకే, అది అనమాట. సో దీంతో మనకి బేసిక్ ఐడియా ఫస్ట్ పేజ్ వస్తుంది. ఇప్పుడు సెల్ థియరీ నుంచి మొదలెడదాం. సెల్ థియరీ మొదలెట్టినప్పుడు మనకి ఇద్దరు మెయిన్ సైంటిస్టులు గుర్తొస్తారు, స్క్లెడెన్ ఇంకా స్క్వాన్. స్క్లెడెన్ ఎవరైతే ఉన్నారో అతను ఒక బాటనిస్ట్, స్క్వాన్ అనే అతను జువాలజిస్ట్. వాళ్ళు రెండు కలిపి సెల్ థియరీని ఒక బిగినింగ్ అనేది ఇచ్చారు, ఒక ఫస్ట్ ఐడియా అనేది ఇచ్చారు. రుడాల్ఫ్ విర్షో అనే అతను ఫర్దర్ యాడప్ చేసి ప్రాపర్గా ఒక సెల్ థియరీని ఫార్ములేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ చూడండి, 1838 Matthias Claden, a German botanist, examined a large number of plants and observed that all plants are composed of different kinds of cells which form the tissues of the plant. అన్ని ప్లాంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఒక్క సెల్ నీళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నది, ఇంకొక సెల్ ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నది. అదే జైలం ఇంకా ఫ్లోయం అని చదువుకుంటాం మనం కదా. దాని తర్వాత ఆల్ అబౌట్ ద సేమ్ టైం థియోడోర్ స్క్వాన్ ఎవరైతే ఉన్నారో 1839లో he was a geologist, studied different types of animal cells and reported that cells had a thin outer layer which is today known as plasma membrane. ఓకే, సెల్స్కి ఒక అవుటర్ లేయర్ అనేది ఉన్నది. ఓకే, దాన్ని మనం ప్లాస్మా మెంబ్రెయిన్ అని అంటాం అని కూడా యాడ్ చేశాడు అతను. ఓకే, అది. సో హీ ఆల్సో కంక్లూడెడ్ బేస్డ్ ఆన్ హిస్ స్టడీస్ ఆన్ ప్లాంట్ టిష్యూస్. ఎవరు? స్క్వానే. ఓకే, దట్ ద ప్రెజెన్స్ ఆఫ్ సెల్ వాల్ ఈజ్ అ యూనిక్ క్యారెక్టర్ ఆఫ్ ద ప్లాంట్ సెల్స్. ఒక సెల్ వాల్ అనేది ఉండడం ఓకే ప్లాంట్స్లో మాత్రం చూడడం జరుగుతుంది, కానీ యానిమల్ సెల్స్లో ఉండదు. ప్లాంట్ సెల్స్లో మాత్రమే సెల్ వాల్ అనేది ఉంటుందని చెప్పాడు అతను. ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ స్క్వాన్ ప్రపోజ్ ద హైపోథెసిస్ దట్ ద బాడీస్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ సెల్స్. సో ఏ ప్లాంట్ అయినా ఏ యానిమల్ అయినా ద బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ ఆర్ ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ సెల్స్. అంటే ప్రోడక్ట్ ఆఫ్ సెల్స్ అంటే సెల్స్ త్రూగా వచ్చిన బాడీ అనమాట. ఆ బాడీ ఏదైతే ఉందో ఆ సెల్స్ త్రూగానే ఫామ్ అయింది, అది అర్థం, ఇంకేమీ లేదు. దాని తర్వాత స్క్లెడెన్ అండ్ స్క్వాన్ టుగెదర్ ఫార్ములేటెడ్ ద సెల్ థియరీ. దిస్ థియరీ హౌఎవర్ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ యాజ్ టు హౌ న్యూ సెల్స్ వర్ ఫార్మ్డ్. ఓకే, మనకి చూసుకుంటే కొత్త సెల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పలేదు. ఇప్పుడు కోడి గుడ్డు కథలా అనమాట. కోడి ముందు వచ్చిందా గుడ్డు ముందు వచ్చిందా అంటే చెప్పలేము అనమాట కదా. అలాగా సగంలో వదిలేసి వెళ్ళిపోయారు. సెల్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయబ్బా అని చెప్పాలి కదా, చెప్పలేదు. అప్పుడు రుడాల్ఫ్ విర్షో అనే అతను వచ్చాడు. అతను అన్నాడు వీళ్ళిద్దరూ ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కనీసం నేనైనా చేస్తాను, అందరినీ ఇలా కన్ఫ్యూజన్లో పెట్టడం మంచిది కాదు కదా అనేసి రుడాల్ఫ్ విర్షో ఎవరైతే ఉన్నారో అతను వచ్చి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ దట్ ద సెల్స్ డివైడెడ్ అండ్ న్యూ సెల్స్ వర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. దాన్ని అతను ఆమ్ని సెల్యులా ఈ సెల్యులా అన్నాడు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా, ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అంటాం దీన్ని. ఇది చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ మినిట్. ఎవరిచ్చారు ఇది? రుడాల్ఫ్ విర్షో అనేది ఇచ్చాడు. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకుంటాం ఎట్ ఎనీ కాస్ట్. ఫైన్, ఇక్కడి వరకు మనకి క్లియర్. ఫర్దర్ స్క్లెడెన్ అండ్ స్క్వాన్ to give the cell theory as a final step. Cell theory was understood today. Cell theory ఇప్పుడు ఎలా ఉంది? All living organisms are composed of cells and are products of cells. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ సెల్స్తో ఫామ్ అయి ఉన్నాయి and they are products of cells. Okay, and all cells arise from pre-existing cells. ఇది మనకి ఫైనల్గా సెల్ థియరీ అనేది కంపోజ్ అయ్యి వచ్చింది. ఓకే, సో వాట్ ఈస్ సెల్ థియరీ? సెల్ థియరీ అంటే ఏంటి? All living organisms are made up of cells and are products of cells. Cells come from pre-existing cells or new cells come from, all the new cells arise from pre-existing cells. అది ఇప్పుడు ఒక ఓవర్వ్యూ తీసుకుందాం. అంటే సెల్ లోపల ఉన్న కాంపోనెంట్స్ ఏంటేంటి ఉంటాయి సెల్ లోపల అన్నది మనం తెలుసుకుంటాం ఇందులో. రండి. సో ఫస్ట్ అన్ ఓవర్వ్యూ ఆఫ్ సెల్.
You have earlier observed cells in an onion peel or human cheek cells under the microscope. అయితే మీకు ఈ ఎక్స్పెరిమెంట్ చేయించారో లేదో తెలియదు కానీ మాకైతే ఆనియన్ పీల్ ఎక్స్పెరిమెంట్ అయితే ఉండేది ఇంటర్లో. ఓకే, సో మీకు ఇంటర్లో ఈ ఎక్స్పెరిమెంట్ ఉంటే మంచిది, లేదన్నా కూడా పర్వాలేదు. మీరు ఆన్లైన్లో మీకు బోల్డ్ అన్ని ఆనియన్ పీల్ ఎక్స్పెరిమెంట్స్, హ్యూమన్ చీక్ ఎక్స్పెరిమెంట్స్ అనేది యూట్యూబ్ మీరు సెర్చ్ చేస్తే దొరికిపోతాయి. మీరు డెఫినెట్గా వెళ్ళి చూడండి, ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, దెన్ లెట్ us recollect their structure. The onion cell, which is a typical plant cell, has a distinct cell wall as its outer boundary and just within the cell membrane. The cells of the human cheek have an outer membrane as the delimiting structure of the cell. Inside each cell is a dense membrane bound structure called nucleus. Okay, so మనం చూస్తే ఒక cell membrane అనేది చూస్తాము. Okay, cell membrane, these cells are human cheek have an outer membrane as the delimiting structure. అంటే ఏమిటి అంటే ఇప్పుడు ప్లాంట్ సెల్స్లో చూస్తే సెల్ వాల్ అనేది డిలిమిటింగ్ స్ట్రక్చర్ అవుతుంది, ఎందుకంటే సెల్ వాల్ ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్. అదే యానిమల్ సెల్స్లో చూస్తే ప్లాస్మా మెంబ్రెయిన్ లేదంటే సెల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో దట్ విల్ బి ద డిలిమిటింగ్ స్ట్రక్చర్, ఎందుకంటే దానికన్నా బయట సెల్ వాల్ అనేది లేదు. సో వాట్ ఈస్ ద డిలిమిటింగ్ స్ట్రక్చర్? డిలిమిటింగ్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఏదైతే అవుటర్ మోస్ట్ లేయర్ ఉందో ఏదైతే సెల్ని ఇంకా బయట ఎన్వైరన్మెంట్ని సపరేట్ చేస్తున్నదో దాన్ని మనం డిలిమిటింగ్ స్ట్రక్చర్ అని అంటాం. సో డిలిమిటింగ్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని మనకి డౌట్ వస్తే దానికోసం నేను మీకు ఇది చెప్తున్నాను. ఎక్కడ ఉంది? ఎస్, ఓకే, అది అనమాట. ఫైన్, క్లియర్. నా దిస్ న్యూక్లియస్ కంటైన్స్, ఇప్పుడు న్యూక్లియస్లో ఏమిటంటే క్రోమోజోమ్స్ విచ్ ఇన్ టర్న్ కంటైన్ ద జెనెటిక్ మెటీరియల్ DNA. సెల్స్ దట్ హ్యావ్ మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియై ఆర్ కాల్డ్ యూకెరియాటిక్, whereas cells that lack a membrane bound nucleus are known as prokaryotic. మనం చదువుకున్నాం, there are two types of cells, ప్రోకారియాటిక్ సెల్స్, యూకారియాటిక్ సెల్స్. ప్రోకారియాటిక్ సెల్స్లో నేను చెప్పినట్టు న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉండదు, లేదంటే న్యూక్లియర్ ఎన్వలప్ అనేది ఉండదు న్యూక్లియస్ చుట్టూ. ఏదైతే న్యూక్లియర్ మెటీరియల్ లేదంటే జెనెటిక్ మెటీరియల్ ఉందో అది ఇట్ ఈస్ ఫ్రీలీ ఫౌండ్ ఆర్ ఫ్రీలీ ఫ్లోటింగ్ ఇన్ ద సైటోప్లాజంలోని ఇలా ఫ్రీగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అదే మంది న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉన్నది అనుకోండి, యూకారియాటిక్ సెల్లో అంటాం దాన్ని. యూకారియాటిక్ సెల్లో న్యూక్లియర్ ఎన్వలప్ అనేది ఉండి అది సెల్ని బౌండరీ వాల్ అనేది ఒకటి ఇచ్చి దాన్ని ఒక దగ్గరలో కనిపిస్తుంది. సో దీనికి రెండు పర్పసెస్ ఉన్నాయి న్యూక్లియర్ మెంబ్రెయిన్కి. ఒకటి ఏంటంటే అది న్యూక్లియర్ లేదంటే జెనెటిక్ మెటీరియల్ ఏదైతే చాలా ఇంపార్టెంటో దాన్ని సేవ్ చేస్తున్నది, దాన్ని ప్రొటెక్ట్ చేసి పెడుతున్నది. ఇంకోటి మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో ఒక సెల్ని, ఒక బౌండరీ ఉన్న ఏరియా అయితే ఈజీగా కనిపెట్టగలం. జెనెటిక్ మెటీరియల్ అనేది ఇష్టం వచ్చినట్టు వేరే వేరే ప్యాటర్న్లు ఇక్కడ అక్కడ కనిపించింది అనుకోండి సెల్ ఓపెన్గా, మనం చెప్పలేం. అదే ఒక న్యూక్లియస్ది ఒక బౌండరీ కనిపించి థిక్గా ఆ ఏరియా మనకు కనిపించింది అనుకోండి, ఇది న్యూక్లియస్ అని మనకి క్లియర్గా దాన్ని లొకేట్ చేయగలం. మనకి బోల్డ్ అని బయోటెక్నాలజికల్ ఎక్స్పెరిమెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అది మనం తర్వాత చదువుకుంటాం, అది బయోటెక్నాలజీ. సో ఇది బేసిక్గా మనకి పర్పస్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ది. అది లేదు ప్రోకారియాట్స్లో, ఉంది యూకారియాట్స్లో. నెక్స్ట్, in both prokaryotes and eukaryotic cell, a semi-fluid matrix called cytoplasm occupies the volume of the cell. The cytoplasm is the main arena of the cellular activities in both the plant and animal cells. Various chemical reactions occur in it to keep the cell in the living state. Besides the nucleus, the eukaryotic cells have other membrane-bound distinct structures called organelles, like the endoplasmic reticulum, Golgi complex, lysosomes, మైటోకాండ్రియా, మైక్రోబాడీస్ అండ్ వ్యాక్యూల్స్. ఓకే, ఇవన్నీ వేరే వేరే స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనం ఒకటి చూడండి, వేరియస్ కెమికల్ రియాక్షన్స్ ఒక్కర్ ఇన్ ద సెల్ టు కీప్ ద సెల్ ఇన్ లివింగ్ స్టేట్. మనం లివింగ్ స్టేట్ గురించి మాట్లాడుకున్నాం. మీకు గుర్తుండుంటే మనం లివింగ్ వరల్డ్లో ఏం చదువుకుంటాం, ఒక ఆర్గానిజం లివింగ్ అవ్వాలంటే దాంట్లో మెటబాలిజం అనేది జరగాలి. సో మెటబాలిజం జరిగితేనే ఆ ఆర్గానిజం లివింగ్ అని మనం దాన్ని సిగ్నిఫై చేస్తాం. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాం, ఒక ఆర్గానిజం లివింగ్ ఉన్నది అంటే దేనివల్ల, దాంట్లో ఉన్న లివింగ్ స్టేట్, ఒక లివింగ్ స్టేట్ అనేది క్రియేట్ అయింది దేనివల్ల, దాంట్లో కంటిన్యూస్గా జరుగుతున్న కెమికల్ రియాక్షన్స్ వల్ల. ఓకే, అది అనమాట. నెక్స్ట్, okay, besides the nucleus, the eukaryotic cells have other membrane bound distinct structures called organelles. నేను చెప్పాను ఇప్పుడు మీకు. దాని తర్వాత రైబోసోమ్స్, prokaryotic cells lack such membrane bound organelles. సో prokaryotic cells లోని membrane bound organelles అనేవి ఉండవు. మైటోకాండ్రియా, ఏంటది membrane bound ఎండోప్లాస్మిక్ రెటిక్యులము అలాంటివన్నీ ఉండవు అందులో. ఓకే, రైట్. ఓకే, ribosomes are non-membrane bound organelles found in the cells of both eukaryotic and prokaryotic cells. వాటిలో మెంబ్రెయినే లేదు, సో ఏ గొడవ లేదు. Within the cell, the ribosomes are found not only in the cytoplasm but also within the two organelles, chloroplast and mitochondria on the rough endoplasmic reticulum. Okay, so చూసుకుంటే
Within the cell, ribosomes are found not only in cytoplasm but also within two organelles, chloroplast and mitochondria. అందుకే మనం క్లోరోప్లాస్ట్ ఇంకా మైటోకాండ్రియా ఏవైతే ఉన్నాయో, క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియా ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటాం, క్లోరోప్లాస్ట్ ఇంకా మైటోకాండ్రియా అని మనం ఏమంటాం, సెమై ఆటోనమస్ సెల్ ఆర్గనల్స్ అంటాం. సెమై ఆటోనమస్ సెల్ ఆర్గనల్స్ అంటాం. ఎందుకంటే వీటికి ఓన్ సర్క్యులర్ డిఎన్ఏ అనేది ఒకటి ఉంటుంది. మిగతా ఆర్గనల్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం లైసోజోమ్స్, గాల్గి బాడీస్ అవన్నీ ఏవైతే ఉన్నాయో, దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద మర్సీ ఆఫ్ న్యూక్లియస్ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. కొత్త ఫామ్ అవ్వాలంటే న్యూక్లియస్ దగ్గర పర్మిషన్ లేదంటే న్యూక్లియస్ది ఆర్డర్ వచ్చి ఉండాలి, అప్పుడే అవుతుంది. కాకపోతే మైటోకాండ్రియా ఇంకా క్లోరోప్లాస్ట్ ఆర్ సెల్ఫ్ సఫిషియంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. వాటికి న్యూక్లియస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మేబీ దే హ్యావ్ టు టేక్ సమ్ ఆర్డర్స్ ఫ్రమ్ న్యూక్లియస్, బట్ సొంతంగా ఒక కొత్త కాపీ క్రియేట్ చేసుకోవాలని, ఒక మైటోకాండ్రియా ఒక కొత్త మైటోకాండ్రియా ఫామ్ చేసుకోవాలంటే ఇట్ విల్ యూజ్ ఇట్స్ సర్క్యులర్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్ టు డూ దాట్. 70S రైబోజోమ్స్ ఉంటాయి వీటిల్లో. ఓకే, అది అనమాట. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం తర్వాత తెలుసుకుంటాం ఒకసారి మనం మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ క్లియర్గా చదువుకున్నప్పుడు. సో డోంట్ వరీ. నెక్స్ట్ రైబోజోమ్స్ గురించి చెప్పాను. యానిమల్ సెల్స్ కంటైన్ another non-membrane bound organelle called centrosome, which helps in cell division. Cells differ greatly in size, shape and activities. For example, mycoplasmas, the smallest cells, is chala important. Mycoplasmas are the smallest cells, are only 0.3 micrometer in length. ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని హైలైట్ చేసుకుందాం. అయితే మీరేం చేయొచ్చు అంటే, what you can do while I'm taking this NCERT sessions, నేను NCERT సెషన్స్ తీసుకున్నప్పుడు మీరేం చేయొచ్చు, మీరు కూడా NCERT టెక్స్ట్ బుక్ కొనుక్కొని పెట్టుకోవాలి. నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, NCERT మీ దగ్గర లేదు అంటే మీరు నీట్ కోసం ప్రిపేర్ అవ్వడం ఆపేయచ్చు. ఇది క్లియర్గా ఉండాలి మీ మైండ్లోని. నీట్ అంటే NCERTనే. నీట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చెప్పక్కర్లేదు. అందరూ మైక్లు వేసుకొని లౌడ్ స్పీకర్లు పెట్టుకొని చెప్తున్నారు NCERT నుంచి వస్తుందని. సో మీరు ఇప్పుడు కూడా బుద్ధి తక్కువతనం చేస్తే NCERT బుక్ కొనకుండా ఎక్కడ ఆన్లైన్లో కూర్చొని చూసుకుంటాను, నాకు నోట్స్ చేసుకుంటాను చాలు, NCERT నేను ముట్టుకోపోయినా పర్వాలేదు అంటే దానికన్నా పెద్ద మూర్ఖత్వం అనేది లేదు. సో అందుకే ఫస్ట్ ఒక NCERT టెక్స్ట్ బుక్ అనేది తీసుకోండి. ఓకే, మీకు ఎక్కువ ఏం పడదు, మిగతా వాటికి ఎలాగో మీరు ఖర్చులు పెడతారు. ఓకే, ఈ అవసరం ఉన్న వాటికి కూడా ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. సో వెళ్ళి ఒక NCERT టెక్స్ట్ బుక్ అనేది కొనుక్కోండి. బయాలజీకి ఎస్పెషల్లీ కొనుక్కోండి. మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ కొనుక్కుంటారో కొనుక్కోరో మీ ఇష్టం, నేను మీ మీద వదిలేస్తున్నాను. కానీ బయాలజీకి అయితే కంపల్సరీ. ఓకే, సో 11th ఇంకా 12th బయాలజీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో NCERTవి డెఫినెట్గా వెళ్ళి తీసుకొని పెట్టుకోండి. చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇది మీ మైండ్లో క్లియర్గా ఉండాలి. రెండో పాయింట్, ఎప్పుడైతే మనం ఈ సెషన్స్ చేస్తున్నామో మీరు ఆ టెక్స్ట్ బుక్ తీసుకొని కూర్చుంటే నేను ఎక్కడైతే చెప్తున్నానో ఇంపార్టెంట్ అది మీరు అండర్లైన్ చేసుకోవచ్చు, సైడ్లో ఇలా కొన్ని రాసుకొని పెట్టుకోవచ్చు NCERT టెక్స్ట్ బుక్లోనే. సో మీకే తర్వాత యూస్ఫుల్ అవుతుంది. మీరు పెన్ను పెన్సిల్ రెండు వాడచ్చు. పెన్సిల్ అయితే కొంచెం ఎక్కువ గలీజ్ అవ్వదు, బాగుంటుంది. పెన్ అయితే కొంచెం గలీజ్ అవుతుంది, మీరు చెరుపుకోలేరు, ఏమైనా చెరుపుకుందామని. సో పెన్సిల్ ప్రిఫరబుల్ అనమాట. ఓకే, హైలైటర్ కావాలంటే వాడచ్చు, లేకపోయినా పర్వాలేదు, మీ ఇష్టం. ఓకే, బేసిక్ ఒక పెన్సిల్, ఒక NCERT బుక్ అనేది మీ దగ్గర ఎప్పుడూ ఉండాలి. ఇక్కడ వరకు ఈ విషయం క్లియర్గా ఉండాలి మీ మైండ్లో, మర్చిపోకండి. నెక్స్ట్ ఓకే, సో ఫర్దర్ ఇక్కడ చూసుకుంటే ఇట్ కుడ్ బి 3 to 5 micrometer బ్యాక్టీరియా సెల్ ది లెంత్. ద లార్జెస్ట్ ఐసోలేటెడ్ సింగిల్ సెల్ ఇస్ ద ఎగ్ ఆఫ్ ఎన్ ఆస్ట్రిచ్. ద లార్జెస్ట్ ఐసోలేటెడ్ సింగిల్ సెల్ అంటే ఇప్పటివరకు అన్నిటికన్నా పెద్ద సింగిల్ సెల్ ఏంటి ఐసోలేట్ చేసామంటే ఆస్ట్రిచ్ది. అమంగ్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ హ్యూమన్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ అబౌట్, ఒక్క నిమిషం, హ్యూమన్ రెడ్ బ్లడ్ సెల్స్ ది సైజ్ ఎంత ఉంటుంది, 0.7 micrometer ఉన్నది ఇన్ డయామీటర్. నర్వ్ సెల్స్ లాంగెస్ట్ సెల్స్ అంటాం వీటిల్ని. ఓకే, సెల్స్ ఆల్సో వెరీ గ్రేట్లీ ఇన్ దేర్ షేప్లో చూసుకుంటే డిస్క్ లైక్, పాలిగానల్, కాలమ్నార్, క్యూబాయిడ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది నర్వ్ సెల్ లాంగ్ ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ 7 micrometers డయామీటరు. వైట్ బ్లడ్ సెల్స్ అవి కాలమ్నార్ సెల్స్, మీసోఫిల్ సెల్స్, ఇవన్నీ డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి. అది అనమాట. నెక్స్ట్ ప్రోకెరియాటిక్ సెల్స్ నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం ఫర్దర్.
లెట్స్ మూవ్ ఆన్ టు ప్రోకారియోటిక్ సెల్స్. సో ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రోకారియోటిక్ సెల్ ఏదైతే ఉందో అది మనం డీటెయిల్గా తెలుసుకుంటాం ఫర్దర్ ఈ సెషన్లో. రండి. ఓకే, సో ఫస్ట్ ద ప్రోకారియోటిక్ సెల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, మైకోప్లాజ్మా అండ్ పీపీఎల్లో. ఏమిటేమిటి ఉన్నాయి ప్రోకారియోటిక్ సెల్స్లో అంటే బ్యాక్టీరియా ఉంటాయి, బ్లూ గ్రీన్ ఆల్గే ఉంటాయి, మైకోప్లాజ్మా ఉంటాయి, ఇంకా పీపీఎల్లో ప్లూరో నిమోనియా లైక్ ఆర్గానిజమ్స్. దీని నుంచి క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా వచ్చాయి ప్రతిసారి. సో ఇది హైలైట్ చేసుకుని పెట్టుకోవాలి మనం. ఓకే, ఎలాంటివి వచ్చాయి ఇంకా ఫర్దర్ నేను మీకు చెప్తాను. నెక్స్ట్, దే ఆర్ జనరలీ స్మాలర్ అండ్ మల్టిప్లై మోర్ ర్యాపిడ్లీ దెన్ యూకారియోటిక్ సెల్స్. ఓకే, చిన్నగా ఉంటాయి సెల్స్, ఇంకా చాలా ఫాస్ట్గా మల్టిప్లై అవుతాయి. ఓకే, దాని తర్వాత దే మే వేరీ గ్రేట్లీ ఇన్ షేప్ అండ్ సైజ్. ద 4 బేసిక్ షేప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ బ్యాసిల్లస్ రాడ్ లైక్, ఓకే, కాకస్ స్ఫెరికల్, విబ్రియో కామా లైక్ అండ్ స్పైరలమ్ స్పైరల్. ఓకే, సో బ్యాసిల్లస్ అంటే ఇలా ఉంటాయి. ఓకే, కాకాయ్ అంటే మీకు ఇలా ఇలా గ్రూప్స్లో ఉంటాయి. ఓకే, దాని తర్వాత మీకు కామా షేప్డ్ అంటే కొంచెం ఇలా ఉంటాయి, ఇంకా స్పైరలమ్ అంటే కొంచెం ఇలా ఉంటాయి. అది అనమాట. ఇవి మీకు 4 షేప్లు బ్యాక్టీరియావి. అర్థమైందా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ద ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రోకారియోటిక్ సెల్ ఇస్ ఫండమెంటలీ సిమిలర్ ఈవెన్ దో ప్రోకారియోట్స్ ఎగ్జిబిట్ అ వైడ్ వెరైటీ ఆఫ్ షేప్స్ అండ్ ఫంక్షన్స్. అంటే ఏంటి అంటే లోపల సెల్ లోపల ఉన్న ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఏంటంటే కాంపోనెంట్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని ప్రోకారియోట్స్లో సిమిలర్గా ఉంటుంది. షేపు సైజు ఎంత మారినా కూడా. ఓకే, అది. సో ఆల్ prokaryotes have a cell wall surrounding the cell membrane except in mycoplasma. మైకోప్లాజ్మా ఒక్కటే వదిలేసి మిగతా అన్నిట్లో ఒక సెల్ వాల్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో అందుకే దీన్ని మనం హైలైట్ అనేది చేసుకోవాలి. ఓకే, రైట్. సో ద ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఫిల్లింగ్ ద సెల్ ఈజ్ కాల్డ్ సైటోప్లాజం. దెర్ ఈస్ నో వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్, మనకు తెలుసు. ద జెనెటిక్ మెటీరియల్ ఈస్ బేసికలీ నేకెడ్, నాట్ ఎన్వెలోప్డ్ బై ఎ న్యూక్లియర్ మెంబ్రెయిన్. జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇట్స్ బేసికలీ నేకెడ్. ఓకే, అంటే ఎలాంటి న్యూక్లియర్ మెంబ్రెయిన్ దాన్ని సరౌండ్ చేయట్లేదు. దాన్నే మనం న్యూక్లియాయిడ్ అని కూడా అంటాం. ఏమంటాం? న్యూక్లియాయిడ్ అని కూడా అంటాం. ఏమంటాం? న్యూక్లియాయిడ్ అని కూడా అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్, ఇన్ అడిషన్ టు ద జీనోమిక్ DNA, the single chromosome/circular, many bacteria have small circular DNA outside the genomic DNA. These smaller DNA are called as plasmids. ఈ చిన్న డిఎన్ఏలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ప్లాస్మిడ్ అంటాం. ఈ ప్లాస్మిడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం బయోటెక్నాలజీలో చదువుకుంటాం ప్లాస్మిడ్ది బోల్డ్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, ఇట్స్ ఎక్స్ట్రా క్రోమోజోమల్. ఓకే, అంటే అది హెరిడిటీలో పార్టిసిపేట్ చేయదు. ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ లేదు, ప్రతి జనరేషన్లో కొత్తగా ఫామ్ అవుతుంది. అంటే ఒక బ్యాక్టీరియా ఇప్పుడు 2 బ్యాక్టీరియా డివైడ్ అయిందా, సో ఆ బ్యాక్టీరియా నుంచి ఓన్లీ ఏదైతే మెయిన్ జెనెటిక్ మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ వెళ్తుంది, ప్లాస్మిడ్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ వెళ్దు. ప్రతి జనరేషన్లో కొత్తగా ఫామ్ అవుతుంది ఫ్రెష్గా. అది అనమాట. నెక్స్ట్, ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక రెస్టారెంట్లో ఇడ్లీలు తినడానికి వెళ్ళారు. ఓకే, మీకు తెలిసిపోతుంది ఏంటి, ఏదైతే ముందు రోజు ఇడ్లీ వేడి చేసి ఇచ్చారో ఏదైతే ఫ్రెష్గా పిండి కలిపి ఆ పిండితో మీకు కొత్త ఇడ్లీలు వేసి ఇచ్చారో కదా, కరెక్టే కదా. కొత్త ఇడ్లీలు పెట్టించారా పాత ఇడ్లీలు ఇచ్చారా మీకు తెలిసిపోతుంది, ఆ టేస్ట్లోనే పులిపు వచ్చేస్తుంది, అవునా కదా. సేమ్ అలాగే ఏదైతే ప్లాస్మిడ్ ఉన్నదో ఆ ప్లాస్మిడ్ అనేది ప్రతి జనరేషన్లో ఫ్రెష్గా ఫామ్ అవుతుంది. పాత జనరేషన్ కంపు తీసుకొని రావడం జరగదు అక్కడ. ఓకే, అది అనమాట ఇంపార్టెంట్. ద ప్లాస్మిడ్ DNA confers certain unique phenotypic characteristics to the bacteria. One such is antibiotic resistance. చాలా ఇంపార్టెంట్. సో ప్లాస్మిడ్ అనేది ఎలాంటి ఫీచర్స్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నది ఫినోటైపిక్ క్యారెక్టర్స్ని అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అలాంటివన్నీ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బ్యాక్టీరియా అనేది ఒక పర్సన్ బాడీని ఎంటర్ అయింది. ఓకే, ఆ ఎంటర్ అయినప్పుడు జలుబు దగ్గు అవన్నీ చేస్తున్నది ఆ బ్యాక్టీరియా ఫర్ సపోజ్. ఇప్పుడు ఆ పర్సన్ ఏమనుకున్నాడు, దీనికి అగేన్స్ట్గా నేను కొన్ని యాంటీబయాటిక్స్ వేసుకుంటాను సెట్ అయిపోతుందని కొన్ని యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు. ఓకే, యాంటీబయాటిక్ మీకు తెలుసు. ఓకే, ఏం చేస్తాయి, ఆ పర్టికులర్ మైక్రో ఆర్గనిజంని వెళ్ళి టార్గెట్ చేసి దాన్ని చంపేస్తాయి, లేదంటే దాని మల్టిప్లికేషన్ ఆపుతాయి. కాకపోతే కొన్నిట్లో ఈ ప్లాస్మిడ్ ఉండడం వల్ల ఆ యాంటీబయాటిక్ వచ్చినా కూడా హాయిగా బతికేస్తాయి, ఇవి హాయిగా మల్టిప్లై అవుతాయి. బికాస్ దట్ ప్లాస్మిడ్ ఈస్ గివింగ్ దిస్
రెసిస్టెన్స్, ఓకే, ఒక ప్రొటెక్షన్ అనేది ఇస్తున్నది. ఓకే, ఎలాంటి యాంటీబయాటిక్ వచ్చినా నేను చూసుకుంటాను అని. సో కొన్ని యాంటీబయాటిక్స్కి స్పెసిఫిక్గా రెసిస్టెన్స్ అనేది వస్తుంది. యాంపిసిలిన్, టెట్రాసైక్లిన్ ఏవైతే ఉన్నాయో వాటికి రెసిస్టెన్స్ అనేవి బ్యాక్టీరియాలు డెవలప్ చేసుకున్నాయి విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లాస్మిడ్. అది ఇన్ హయ్యర్ క్లాసెస్ యూ లర్న్ ద ప్లాస్మిడ్ DNA is used to monitor bacterial transformation with foreign DNA. అది జస్ట్ మినిట్. ఓకే, క్లియర్. నెక్స్ట్ అది మనం బయోటెక్లో చదువుకుంటాం. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఇస్ ఫౌండ్ ఇన్ యూకారియోట్స్. ఓకే, నో ఆర్గనల్స్ లైక్ ద వన్స్ ఇన్ యూకారియోట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ప్రోకారియోటిక్ సెల్స్ ఎక్సెప్ట్ ద రైబోజోమ్స్. మనం అనుకున్నాం ద ప్రోకారియోట్స్ హ్యావ్ సంథింగ్ యూనిక్ in the form of inclusions, a specialized differentiated form of cell membrane called mesosome, chala important, is the characteristic feature of prokaryotes. They are essentially infoldings of cell membrane. Cell membrane loni konni infoldings anevi vastayi, ila fold avutundi cell membrane lopal pakka chustunara. Ee infoldings ni manu mesosomes antam. Em antam? Mesosomes antam. Okay, gurtu pettukovali. Right, సరే. ఫర్దర్ దాని గురించి ఇంకా చదువుకుంటాం. సెల్ ఎన్వెలోప్ అండ్ ఇట్స్ మోడిఫికేషన్స్ అనేవి చదవబోతున్నాం మనం. ఓకే, సో సెల్ ఎన్వెలోప్ గురించి మాట్లాడుకుంటే మోస్ట్ ప్రోకారియోటిక్ సెల్స్, పర్టికులర్లీ ద బ్యాక్టీరియల్ సెల్స్, హ్యావ్ ఎ కెమికలీ కాంప్లెక్స్ సెల్ ఎన్వెలోప్. హ్యావ్ అ కెమికల్లీ కాంప్లెక్స్ సెల్ ఎన్వెలోప్. The cell envelope consists of tightly bound 3-layered structure, that is the outermost glycocalyx followed by cell wall and then the plasma membrane. ఓకే, ఏముంటుంది అన్నిటికన్నా బయట గ్లైకోకాలిక్స్ లేయర్ అనేది ఉంటుంది. గ్లైకోకాలిక్స్ లేయర్ ఏదైతే ఉందో, ఓకే చూడండి ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. ద సెల్ ఎన్వెలోప్ కన్సిస్ట్ ఆఫ్ టైట్లీ బౌండ్ లేయర్ స్ట్రక్చర్, ద అవుటర్మోస్ట్ గ్లైకోకాలిక్స్ ఫాలోడ్ బై సెల్ వాల్ అండ్ దెన్ సెల్ మెంబ్రెయిన్. అంటే సెల్ ఎన్వెలోప్లోని 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, ఏంటంటే గ్లైకోకాలిక్స్, సెల్ వాల్, ఇంకా సెల్ మెంబ్రెయిన్. ఇప్పుడు ఈ గ్లైకోకాలిక్స్ ఏదైతే ఉందో దీంట్లో మళ్ళీ 2 టైప్స్ వస్తాయి. ఒకటి స్లైమ్ లేయర్ వస్తుంది, ఇంకోటి క్యాప్సూల్ ఒకటి వస్తుంది. 2 టైప్స్ వస్తాయి. ఓకే, స్లైమ్ లేయర్ ఒకటి, క్యాప్సూల్ అనేది వస్తుంది. సో ఇవేమిటో తెలుసుకుందాం రండి. Although each layer envelope performs distinct function, they act together as a single protective unit. వీటి మూడింటిని ఎందుకు మనం కలిపి సెల్ ఎన్వెలోప్ అంటామంటే వాటికి వేరే వేరే ఫంక్షన్స్ ఉన్నా కూడా అవన్నీ జతగా వచ్చి ఒకేసారి వచ్చి సెల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఒక ప్రొటెక్టివ్ ఫంక్షన్ అనేది సెల్కి ఇస్తున్నాయి అందుకు. ఓకే, సో బ్యాక్టీరియా కెన్ బి క్లాసిఫైడ్ into 2 groups on the basis of differences in the cell wall and cell envelopes and the manner in which they respond to the staining procedure developed by Gram staining. Those that take up the Gram stain are Gram positive and others that do not are called Gram negative bacteria. ఓకే, సో గ్రామ్ నెగిటివ్, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా మీద మీకు స్పెసిఫిక్గా సెషన్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, డీటెయిల్గా చెప్పేసిస్తాను దాని ప్రాసెస్ ఏంటి అని. ఇవాళ సెషన్లో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అని 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి. బేస్డ్ అపాన్ ద కాంపోజిషన్ ఆఫ్ దర్ సెల్ వాల్ వాటిని డివైడ్ చేయడం జరుగుతుంది బ్యాక్టీరియాని. అది నెక్స్ట్ ఒక నిమిషం. ఓకే, ఆల్ రైట్. ఓకే, యా సారీ. So glycocalyx differs in the composition and thickness among different bacteria. Okay, composition and thickness among different bacteria. It could be a loose sheath called slime layer in some, while in others it may be thick and tough called the capsule. So the cell wall determines the shape of the cell and provides a strong structural support to prevent the bacterium from bursting or collapsing. అంటే ఏంటి, ద గ్లైకోకాలిక్స్ అనేది కాంపోజిషన్లో మారుతుంది థిక్నెస్ బట్టి. ఓకే, లూజ్ షీత్ ఉంటే దాన్ని స్లైమ్ లేయర్ అంటాము. ఓకే, అదే టైట్గా ఉన్నది, గట్టిగా ఉన్నది అంటే క్యాప్సూల్ అంటాం. ఓకే, స్లైమ్ లేయర్ మూవ్మెంట్కి ఎక్కువ హెల్ప్ చేస్తుంది, క్యాప్సూల్ అనేది ఒకే దగ్గర ఉండడానికి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. సో బ్యాక్టీరియా ప్రిఫరెన్స్ ఏంటో దాన్ని బట్టి ఆ బ్యాక్టీరియా అది ఉంటుంది. కొన్ని బ్యాక్టీరియా ఇటు అటు వెళ్తూనే ఉంటాయి, ఓకే, ఒక దగ్గర ఉండవు. సో స్లైమ్ లేయర్ అనేది వాటిని కొంచెం మూమెంట్లో వాటికి హెల్ప్ చేస్తుంది, నీళ్ళలో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. క్యాప్సూల్ అనేది ఒక పర్టికులర్ సర్ఫేస్ని పట్టుకొని అక్కడే ఉండడానికి హెల్ప్ చేస్తుంది, యాంకరేజ్ కోసం హెల్ప్ చేస్తుంది. అది ఓకే, ద సెల్ వాల్ డిటర్మైన్స్ ద షేప్ ఆఫ్ ద సెల్ అండ్ ప్రొవైడ్స్ అ స్ట్రాంగ్ స్ట్రక్చరల్ సపోర్ట్ టు ప్రివెంట్ ద బ్యాక్టీరియం ఫ్రమ్ బ్రస్టింగ్ అవుట్, కొలాప్సింగ్. అయితే సెల్ వాల్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ స్ట్రక్చరల్ సపోర్ట్ ఇస్తుంది, అది గట్టిగా ఉంచి పెడుతున్నది, ఆ షేప్ అనేది మెయింటైన్ చేపిస్తుంది అది సెల్ది. నెక్స్ట్, ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ సెలెక్టివ్లీ పర్మియబుల్. ఓకే, అంటే కొన్నిటిని అలౌ చేస్తుంది, ఓకే, ఇటు నుంచి అటు ఇన్ నేచర్, అండ్ ఇంటరాక్ట్స్ విత్ ద అవుట్ సైడ్ వరల్డ్.
this membrane is similar structurally to that of the eukaryotes. ఓకే, సిమిలర్ ఉంటుంది, అందుకే ప్లాస్మా మెంబ్రెయిన్ రెండింటిది కలిపి మనం చదవబోతున్నాం. నెక్స్ట్ ఆ స్పెషల్ మెంబ్రెయినస్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ ద మీసోజోమ్. ఇందాకలే అనుకున్నాం. ఓకే, ఈస్ ద ఫౌండ్ బై ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఇన్ టు ద సెల్. మనం ఇక్కడ చూసుకుంటే, మీరు ప్రీవియస్ స్లైడ్స్లో చూసుకుంటే, ఇగో ఈ ఇన్ఫోల్డింగ్ ఏదైతే జరుగుతున్నదో ఇదే మనకి మీసోజోమ్ అంటాం. ఇదే మీసోజోమ్. అర్థమైందా? ఈ ఇన్ఫోల్డింగ్స్ ఏవైతే జరిగాయో వాటిని మనం మీసోజోమ్ అంటాం. జస్ట్ అ మినిట్. అది నెక్స్ట్. ఓకే, now these extensions are the form of vesicles, tubules and lamellae. either they vesicles form లో ఉంటాయి, లేదంటే ట్యూబ్యూల్ ఫామ్ లో ఉంటాయి, లేదంటే వెసికల్స్ అంటే రౌండ్ ఉంటాయి, ట్యూబ్యూల్స్ అంటే ట్యూబ్ లో ఉంటాయి, లామెల్లా అంటే లేయర్స్ లో ఉంటాయి, ఇలాగా. ఓకే, అది. సో చూడండి, వెసికల్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట, ఇలా రౌండ్ రౌండ్గా ఉంటాయి. ట్యూబ్యూల్స్ అంటే ట్యూబ్స్లో ఇలా వస్తాయి, ఇంకా లామెల్లా అయితే ఒక దాని మీద ఒక లేయర్ అయినట్టు వస్తాయి. నెక్స్ట్, సో దే హెల్ప్ ఇన్ ద సెల్ వాల్ ఫార్మేషన్. ఎప్పుడు అదే అడుగుతారు. మెయిన్ మీసోజోమ్ ది ఫంక్షన్ ఏంటంటే సెల్ వాల్ ఫార్మేషన్లో హెల్ప్ చేస్తుంది మీసోజోమ్. దేనికి హెల్ప్ చేస్తుంది? అది ఫార్మేషన్ ఆఫ్ సెల్ వాల్, డిఎన్ఏ రెప్లికేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ టు డాటర్ సెల్స్. ఇది మెయిన్గా దాని ఫంక్షన్. సో మీసోజోమ్ ఫంక్షన్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, అది. నెక్స్ట్, okay, they also help in respiration, selection, secretion processes to increase the surface area of the plasma membrane and enzymatic content. In some prokaryotes like cyanobacteria, there are other membranous extensions that are called chromatophores. వీటిలోని పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి పర్టికులర్గా. Bacteria cells may be motile or non-motile. If motile, they have thin filamentous extensions from their cell wall called flagella. ఫ్లాజెల్లా అనేది ఉంటుంది బ్యాక్టీరియాలోని. మెంబ్రేనస్ ఎక్స్టెన్షన్ సెల్ మెంబ్రేన్ నుంచి వస్తున్నాయి. దేనికోసం? మూమెంట్ కోసం. ఒక బ్యాక్టీరియా దేనికోసం? ఇప్పుడు ఫ్లాజెల్లాలో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ బేసల్ బాడీ, ఓకే, ఏదైతే సెల్ మెంబ్రేన్ లోపల ఉంటుంది, దాంతో ఒక హుక్ ఉంటుంది. ఆ హుక్ ఫిలమెంట్ని బేసల్ బాడీని కనెక్ట్ చేస్తుంది. దాని తర్వాత ఒక ఫిలమెంట్ వస్తుంది ఏదైతే మూవ్ చేస్తుంది అనమాట, ఇలాగ. ఓకే, సో ఫర్ సపోజ్ మనం చూసుకుంటే ఇక్కడ లేదు, ఒక నిమిషం ఆగండి. ఫర్ సపోజ్ ఇది సెల్ మెంబ్రెయిన్ అనుకోండి. సెల్ మెంబ్రెయిన్ లోపల, ఓకే, మనకి ఇక్కడ బేసల్ బాడీ అనేది ఉంటుంది. ఇది ఒక బేసల్ బాడీ ఉంటుంది. ఈ బేసల్ బాడీ నుంచి హుక్ అనేది ఇలా వస్తుంది. ఓకే, ఈ హుక్కి ఏదైతే ఉందో ఫిలమెంట్ అటాచ్ అయ్యి ఉంటుంది. ఈ హుక్కి ఫిలమెంట్ ఇలాగా అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఫర్ సపోజ్ ఒక ఫ్లాజెల్లా ఇది పార్ట్స్ అడిగారు అంటే ఇలా రాయొచ్చు మీరు. చూడండి, ఇది బేసల్ బాడీ, ఇది హుక్, ఇది ఫిలమెంట్. ఓకే, క్లియర్? అర్థమైందా? క్లియర్. ఓకే, సరే. నెక్స్ట్, bacterial cells may be motile or non-motile. If motile అని చెప్పాం. Bacteria show a range or number of arrangement of flagella. Bacterial flagellum is composed of 3 parts: nanoid, filament, hook and basal body. The filament is the longest portion and extends from cell surface to the outside. Besides flagella, pili and fimbriae అనే 2 స్ట్రక్చర్లు కూడా ఉంటాయి. They are also surface structures of the bacteria but do not play a role in motility. The pili are elongated tubular structures made of special proteins, fimbriae. The fimbriae are small bristles like fibers sprouting out of the cell. In some bacteria, they are known to help
attach the bacteria to rocks in the streams and also to the host tissues. ఇప్పుడు పిల్లైది ఫింబ్రియేది ఫంక్షన్స్ ఏంటంటే పిల్లై ఎక్కువగా జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ట్రాన్స్ఫర్ చేయాలో దాంట్లో ఎక్కువగా హెల్ప్ చేస్తాయి. మనం ఆల్రెడీ సెక్స్ పిల్లై గురించి చదువుకొని ఉంటే కాంజుగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అందులోని ఒక బ్యాక్టీరియా దగ్గర ఫర్ సపోజ్ జెనెటిక్ మెటీరియల్ ఉంది, ఇంకో బ్యాక్టీరియా దగ్గర ఎక్స్ట్రా జెనెటిక్ మెటీరియల్ లేదు. సో ఇక్కడ F+ బ్యాక్టీరియా F- బ్యాక్టీరియా అంటాం. ఆ జెనెటిక్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది F+ నుంచి F-కి. ఈ ట్రాన్స్ఫర్ ఫెసిలిటేట్ చేసేది ఎవరు? సెక్స్ పిల్లై. ఓకే, అది అనమాట. సో అక్కడ మనకి పిల్లై అనేది అవసరం వస్తుంది. ఫింబ్రియా ఏవైతే ఉన్నాయో బ్రష్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా యాంకరేజ్ చేయడానికి, ఎక్కడైనా పర్టికులర్ సర్ఫేస్ని పట్టుకొని ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, అది అనమాట. నెక్స్ట్, లేదంటే ఒక పర్టికులర్ ఆర్గానిజంని ఒక బ్యాక్టీరియా ఒక ప్లాంట్ని ఎఫెక్ట్ చేస్తున్నది, ఇన్ఫెక్ట్ చేస్తున్నది పారాసైట్ లాగా. సో దాన్ని పట్టుకొని ఉండడానికి వీటన్నిటికీ ఫింబ్రియా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్, రైబోజోమ్స్ అండ్ ఇంక్లూజన్ బాడీస్. Ribosomes and inclusion bodies. In prokaryotes, ribosomes are associated with plasma membrane of the cell. Okay, ribosomes ఏవైతే ఉన్నాయో ప్లాస్మా మెంబ్రెయిన్తో అసోసియేట్ అయ్యి ఉంటాయి. ప్లాస్మా మెంబ్రెయిన్కి దగ్గరలో ఉంటాయి. దే ఆర్ అబౌట్ 15 nanometer by 20 nanometer in size and are made up of 2 subunits, 50S and 30 units. 50S and 30S present together in the form of 70S prokaryotic ribosomes. ఓకే, సో ప్రోకెరియాట్స్లో ఏవైతే రైబోజోమ్స్ ఉన్నాయో 70S రైబోజోమ్స్ అంటాం వాటిని. వాటిలో 2 భాగాలు ఉంటాయి. 50S సబ్ యూనిట్ ఒకటి ఉంటుంది, 30S సబ్ యూనిట్ ఒకటి ఉంటుంది. సో ఇందులో మీకు డౌట్ వస్తే 50S + 30S కలిపి 80 కదా అయ్యేది, 70S ఎందుకు అంటే ఇది యాక్చువల్గా ఎడిషన్ వల్ల జరగదు. ఎప్పుడైతే 50 ఇంకా 30S వచ్చి కలుస్తాయో వాటిది ఒక సెగ్మెంటేషన్ కోఎఫిషియంట్ అనేది క్రియేట్ అవుతుంది. అవి రెండు ఎప్పుడైతే కలిపి వస్తాయో 70S కోఎఫిషియంట్ అనేది వస్తుంది. సో ఇది సెగ్మెంటేషన్ కోఎఫిషియంట్ అంటే స్వెడ్బర్గ్ యూనిట్స్లో చెప్తాం S అనేసి. ఓకే, సో అది మీకు స్పెసిఫిక్గా కావాలంటే రైబోజోమ్స్ ఒక్కటే కవర్ చేసినప్పుడు వేరేగా చెప్తాను, యూకెరియాటిక్ రైబోజోమ్స్ చెప్తున్నప్పుడు. డోంట్ వరీ, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు నార్మల్ నా క్లాసెస్ చూస్తే మీకు తెలిసిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్, రైబోజోమ్స్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్స్ అనేది రైబోజోమ్స్ దగ్గర సింథసైజ్ అవుతాయి. సెవెరల్ రైబోజోమ్స్ may attach to a single mRNA and form a chain known as polyribosomes or polysome. The ribosomes of a polysome translate mRNA into proteins. ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ ఇంక్లూజన్ బాడీస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, బోల్డ్ అని రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక mRNA చైన్కి అటాచ్ అయ్యి ఉంటే దాన్ని ఏమంటాం? పాలిజోమ్ లేదంటే పాలీరైబోజోమ్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ వచ్చాయి మీకు ఎప్పుడు దీని నుంచి. జస్ట్ అ మినిట్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్, inclusion bodies. Reserve material in prokaryotic cells are stored in cytoplasm in the form of inclusion bodies. These are bound by any not bound by any membrane system and free in the cytoplasm. ఫ్రీగా ఉంటాయి. దీంట్లో ఏంటంటే వస్తాయి ఫాస్ఫేట్ గ్రాన్యూల్స్, సైకోఫైషన్ గ్రాన్యూల్స్, గ్లైకోజన్ గ్రాన్యూల్స్. అది కాకుండా గ్యాస్ వ్యాక్యూల్స్ కూడా ఉంటాయి. కొన్ని బ్లూ గ్రీన్ అండ్ పర్పుల్ గ్రీన్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలో గ్యాస్ వ్యాక్యూల్స్ కూడా ఉంటాయి. ఓకే, రైట్. ఇక్కడతో మంది ప్రోకెరియాటిక్ సెల్స్ అనేవి కంప్లీట్ అయిపోయి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ అప్ టు ద యూకెరియాటిక్ సెల్స్. యూకెరియాటిక్ సెల్స్లో ఎక్కువగా మనం ప్లాంట్ ఇంకా యానిమల్ సెల్స్ని ఎగ్జాంపుల్స్గా బేస్ చేసుకొని చదువుకుంటాం. ఓకే, సో యూకెరియాటిక్ సెల్స్ మనం మొదలెడితే ఆల్ యూకెరియాట్స్ ఇంక్లూడ్ ప్రోటిస్ట్, ప్లాంట్స్, యానిమల్స్ అండ్ ఫంజై. అంటే ప్రోకెరియాట్స్లో బ్యాక్టీరియా, పీపీఎల్లో అవన్నీ వస్తున్నాయి అంటే, మైకోప్లాజ్మా అవన్నీ వస్తున్నాయి అంటే, సైనోబ్యాక్టీరియా అవన్నీ వస్తున్నాయి అంటే, ఇందులో మనకి ప్రోటిస్టా నుంచి కింగ్డమ్ ప్రోటిస్టా, ప్లాంట్స్, ఫంజై అండ్ అనిమేలియా ఇవన్నీ వస్తాయి. In eukaryotic cells, there is an extensive compartmentalization of cytoplasm through the presence of membrane-bound nucleus. Compartmentalization అంటే సెపరేషన్ అనమాట. మన ఇంట్లో ఎలాగా వేరే వేరే ఏరియాస్ ఉన్నాయి. అలాగా ఎంటర్ అవగానే హాల్ వస్తుంది, దాని తర్వాత సైడ్లో డైనింగ్ ఏరియా ఉంటుంది, మళ్ళీ కిచెన్ ఉంటుంది. ఓకే, బాత్రూమ్ సెపరేట్గా ఉంటుంది, బెడ్రూమ్ సెపరేట్గా ఉంటుంది. అలాగే సేమ్ యూకెరియాటిక్ సెల్స్లోని ప్రతి ఒక్క ఏరియా చుట్టూ బౌండరీ ఉండడం వల్ల, మైటోకాండ్రియా అవనండి, క్లోరోప్లాస్ట్ అవనండి, న్యూక్లియస్ అవనండి, బౌండరీస్ అనేవి ఉండడం వల్ల కంపార్ట్మెంటలైజేషన్ అనేది జరుగుతుంది. వేరే వేరే రూమ్స్లో పనులు జరుగుతున్నట్టు అనమాట అది. ఓకే, నెక్స్ట్, యూకెరియాటిక్ సెల్స్ పొజెస్ అన్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ విత్ అ న్యూక్లియర్ ఎన్వెలోప్. Cells possess an organized nucleus with a nuclear envelope. In addition, eukaryotic cells have a variety of complex locomotor and cytoskeletal structures. Their genetic material is organized into chromosomes. Okay, genetic material అనేది ప్రాపర్గా క్రోమోజోమ్స్ కింద ఆర్గనైజ్ అనేది అయి ఉంటుంది. ఓకే, అది అనమాట. అది కాకుండా న్యూక్లియస్కి న్యూక్లియర్ ఎన్వెలోప్ అనేది ఉంటుంది. నెక్స్ట్,
All eukaryotic cells are not identical. Plant and animal cells are different, as the former possesses cell walls, plastids, and a large central vacuole, which are absent in animal cells. So large central vacuole, పెద్ద vacuole అనేది ఉంటుంది. Just a minute. ఇందులో ఉంటుంది పెద్ద vacuole ప్లాంట్ సెల్లోని. ద ఫార్మర్ అంటే ప్లాంట్ అనమాట. ప్లాంట్లో ఏముంటుంది, ప్లాస్టిడ్స్, సెల్ వాల్స్, ఇంకా వాక్యూల్ అనేది పెద్దగా ఉంటుంది. అదే యానిమల్ సెల్స్లో యాబ్సెంట్ అయి ఉంటుంది. ఓకే, సెల్ వాల్ ఉండదు, ప్లాస్టిడ్ ఉండదు, వాక్యూల్ అనేది కూడా చిన్నగా ఉంటుంది. సో ఎవరైనా ఫర్ సపోజ్ మిమ్మల్ని అడిగితే యానిమల్ సెల్లో వాక్యూల్ ఉంటుందా లేదా అని అడిగారు అనుకోండి, మీరేం చెప్తారు ఆన్సర్ దానికి? చాలామంది యానిమల్ సెల్లో వాక్యూల్ ఉండదు, ప్లాంట్ సెల్లో మాత్రం వాక్యూల్ ఉంటుంది, పెద్దగా అంటాం. రాంగ్. యానిమల్ సెల్లో కూడా వాక్యూల్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది, అంతే తేడా. కానీ యానిమల్ సెల్లో కూడా వాక్యూల్ ఉంటుంది. యానిమల్ సెల్లో ఏం ఉండదు అంటే ప్లాస్టిడ్స్ అంటే క్లోరోప్లాస్ట్లు ఉండవు, ఇంకా సెల్ వాల్ అనేది ఉండదు. ఓకే, అది డిఫరెన్స్. నెక్స్ట్, ఆన్ ది అదర్ హ్యాండ్ యానిమల్ సెల్స్ హ్యావ్ సెంట్రియోల్స్. ఇది ఇంపార్టెంట్. ఆన్ ది అదర్ హ్యాండ్ యానిమల్ సెల్స్లో సెంట్రియోల్స్ అనేవి ఉంటాయి, విచ్ ఆర్ యాబ్సెంట్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ప్లాంట్ సెల్స్. సో ఇది మనకి రెండు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ అంతా ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్, ఇది ప్లాంట్ ఇంకా యానిమల్ సెల్లో డిఫరెన్స్ మనం చూసుకుంటే. ఓకే, ఇప్పుడు 1 by 1 మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ప్లాంట్ సెల్లో మనం చూస్తే ఒక సెల్ వాల్ అనేది ఉంది. ఓకే, జస్ట్ మినిట్. ఒక సెల్ వాల్ అనేది ఉన్నది. ఓకే, అది కాకుండా మనం చూసుకుంటే వాక్యూల్ అనేది చాలా పెద్దగా ఉంది చూడండి మిడిల్లోని. రైట్, కరెక్ట్. అదే మనం యానిమల్ సెల్లోకి వచ్చేస్తే సెల్ వాల్ లేదు, అన్నిటికన్నా అవుటర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకే, లోపల న్యూక్లియర్ మెంబ్రెయిన్ అవన్నీ ఉన్నాయి. అది కాకుండా మనం చూసుకుంటే వాక్యూల్ అనేది ఉన్నది, కాకపోతే చాలా చిన్నగా ఉంటుంది. అది ఇక్కడ చూపించడం లేదో తెలీదు. ఓకే, మనం చూసుకుంటే ఇక్కడ జస్ట్ మినిట్, ఇక్కడ మెన్షన్ చేయలేదు వాళ్ళు వాక్యూల్ అని, అందుకే ఇక్కడ ఉండదు అనుకుంటాం. వాక్యూల్ కూడా ఉంటుంది, స్మాల్ ఉంటుంది. ఇట్స్ అ స్మాల్ వాక్యూల్. ఓకే, అది. సో ఇక్కడ వరకు ఇట్ షుడ్ బి క్లియర్ టు ఎవ్రీ వన్. ఓకే, రైట్. నెక్స్ట్ ఫర్దర్ ఆ డయాగ్రామ్ ఒకసారి మంచిగా చూసుకోండి మీరు. ఇప్పుడు మనం సెల్ మెంబ్రెయిన్తో స్టార్ట్ చేయబోతున్నాం. దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లెక్చర్ ఆఫ్ దిస్ సెషన్. ఓకే, ఈ సెషన్ ది లాస్ట్ పార్ట్. ఇది సెల్ మెంబ్రెయిన్ తోటి మనం ఈ సెషన్ కంప్లీట్ చేసుకుంటున్నాం. దీని తర్వాత మనం సెల్ వాల్తో స్టార్ట్ చేస్తాం ఇన్ పార్ట్ 2. ఓకే, సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం. సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ ది డీటెయిల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ద సెల్ మెంబ్రెయిన్ వాస్ స్టడీడ్ ఓన్లీ ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ 1950s. ఓకే, మీన్వైల్ కెమికల్ స్టడీస్ ఆన్ ద సెల్ మెంబ్రెయిన్ ఎస్పెషల్లీ ఇన్ హ్యూమన్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది చూడడం జరిగింది. ఇనేబుల్ సైంటిస్ట్ టు డిడ్యూస్ ద పాసిబుల్ స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. సో ఫస్ట్ దేని మీద స్టార్ట్ చేశారు అంటే హ్యూమన్ రెడ్ బ్లడ్ సెల్స్ మీద స్టార్ట్ చేశారు అనేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు. ఇది అది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వచ్చిన తర్వాత మొదలెట్టారు. నెక్స్ట్, దీస్ స్టడీస్ షో దట్ ద సెల్ మెంబ్రెయిన్ ఈజ్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. ఓకే, సెల్ మెంబ్రెయిన్లో మెయిన్గా ఏమిటంటే ఉంటాయి లిపిడ్స్ ఇంకా ప్రోటీన్స్. మెయిన్ లిపిడ్సే. మనం ఆల్రెడీ సెల్ మెంబ్రెయిన్ది స్పెసిఫిక్గా స్ట్రక్చర్ తోటి ఎలా ఉంటుంది ఏమిటి అనేది స్పెసిఫిక్గా సెషన్ అని ఇచ్చేసాను వేరేగా ప్లాస్మా మెంబ్రెయిన్ అని. మీరు చూడకపోతే డెఫినెట్గా చూడండి. ఓకే, అది అనమాట. సో ద మేజర్ లిపిడ్స్ ఆర్ ఫోస్ఫోలిపిడ్స్ దట్ ఆర్ అరేంజ్డ్ in a bilayer. 2 layers లో అరేంజ్ అయి ఉంటాయి. ఆల్సో ద లిపిడ్స్ ఆర్ అరేంజ్డ్ విత్ ఇన్ ద మెంబ్రెయిన్ విత్ ద పోలార్ హెడ్ టువర్డ్స్ ద అవుటర్ సైడ్స్ అండ్ ద హైడ్రోఫోబిక్ టైల్స్ టువర్డ్స్ ద ఇన్నర్ పార్ట్. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇది పోలార్ హెడ్ అనమాట. ఇది బయట పక్క ఉంటుంది, ఇది పోలార్ హెడ్. ఇది టెయిల్, ఇది లోపల పక్క ఉంటుంది. సో టెయిల్ అనేది ఏదైతే ఉందో ఒక ఫ్యాట్లో 2 పార్ట్స్ ఉంటాయి. దీన్ని హెడ్ అంటాం. ఏదైతే హైడ్రోఫిలిక్ లిపిడ్ మాలిక్యూల్, దీన్ని మనం టెయిల్ అంటాం. దిస్ ఇస్ హైడ్రోఫోబిక్, దీనికి నీళ్ళు ఇష్టం లేదు, అందుకే లోపల పక్క ఉంటుంది. దీనికి నీళ్ళు ఇష్టం ఉంటుంది కాబట్టి ఇది బయట పక్క ఉంటుంది, నీళ్ళు వచ్చి దాన్ని టచ్ చేసినా అది ఫీల్ అవ్వదు. అది అనమాట హెడ్. అది. సో నెక్స్ట్, దిస్ ఎన్షూర్స్ దట్ ద నాన్ పోలార్ టెయిల్, నాన్ పోలార్ అంటే నీళ్ళు ఇష్టం లేని టెయిల్
ఆఫ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద aqueous ఎన్వైరన్మెంట్. నీళ్ళు ఇష్టం లేని జాగా నుంచి కొంచెం దూరంగా ఉండడానికి హెడ్ అనేది హెల్ప్ చేస్తుంది, ఇంకా ఈ అరేంజ్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, ఇన్ అడిషన్ టు ఫాస్ఫోలిపిడ్స్ మెంబ్రెయిన్స్ ఆల్సో కంటైన్స్ కొలెస్ట్రాల్. ఇది ఇంపార్టెంట్. Okay, later biochemical investigation clearly revealed that the cell membrane also possesses proteins and carbohydrates. Proteins, carbohydrates kuda limited amounts lo unnai anedi confirm ayindi. The ratio of protein and lipid varies considerably in different cell types. Ante oka degara okala untundi protein di carbohydrates di ratio. కాకపోతే మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ద రేషియో ఆఫ్ ప్రోటీన్ వేరీస్ కన్సిడరబుల్లీ. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 52% ప్రోటీన్ అండ్ 40% లిపిడ్స్ ఇన్ ఆర్బీసీస్. చాలా ఇంపార్టెంట్. మన రెడ్ బ్లడ్ సెల్స్లో బయట సర్ఫేస్ మీద 52% ప్రోటీన్స్ ఉంటాయి, ఇంకా 40% కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. ఓకే, 40% లిపిడ్స్ అనేవి ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నార్మల్గా మనం చూస్తే సెల్ మెంబ్రెయిన్లో లిపిడ్స్ ఎక్కువ ఉండాలి, ప్రోటీన్స్ తక్కువ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఈ మేజర్ డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోవడం అవసరం. ఆర్బీసీస్ మీద 52% ప్రోటీన్స్ ఉంటాయి, 40% మాత్రమే లిపిడ్స్ ఉంటాయి, ఇంకా మిగతా కాంపోనెంట్స్ ఉంటాయి. అది సో డిపెండింగ్ ఆన్ ద ఈజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఇంటెగ్రల్ అండ్ పెరిఫెరల్. ఓకే, ఇంటెగ్రల్ అంటే ఏవైతే పూర్తిగా లోపల ఉన్నాయో, ఓకే, ఇంటెగ్రల్ అండ్ పెరిఫెరల్ అంటాం. ఏవైతే లోపల ఉండిపోయాయో పూర్తిగా లోపలికి వెళ్ళి ఉన్నాయో వాటిని ఇంటెగ్రల్ అంటాం. ఓకే, ఇది పెరిఫెరల్ అంటే ఇలా బయటకు ఉంటాయి అన్నమాట, కొంచెం వీటిని పెరిఫెరల్ ప్రోటీన్స్ అంటాం. Right? Next, an improved model of the structure of cell membrane was proposed by Singer and Nicholson in 1972, widely accepted as the fluid mosaic model. దీని ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఎందుకంటాం అంటే, లిపిడ్స్ అనేవి ఒక ఫ్లూయిడ్ లైక్ స్ట్రక్చర్లో ఉంటాయి, ఒక ఫ్లూయిడ్ లైక్ నేచర్ ఉంటుంది వాటికి. ఆ ఫ్లూయిడ్ లైక్ నేచర్ ఉండడం వల్ల ఓకే సెల్ మెంబ్రెయిన్ అనేది ఒక ఫ్లూయిడ్ వస్తుంది. అంటే ఇప్పుడు లిపిడ్స్ ఏవైతే ఉన్నాయో మనం చూస్తే లిపిడ్స్ రూమ్ టెంపరేచర్లో ఫ్లూయిడ్ నేచర్లో ఉంటాయి. సో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మన బాడీలో, ఫర్ సపోజ్ నేను చేతులు ఇలా మూవ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నా సెల్ మెంబ్రెయిన్ చాలా గట్టిగా రిజిడ్గా అయిపోయింది అనుకోండి, నేను ఎలా మూవ్ చేయగలను, నా సెల్స్ బెండే అవ్వవు ఇక్కడి నుంచి అక్కడ. సో సిమిలర్లీ మన సెల్స్లోని బయట పక్క లిపిడ్స్ ఉండడం అడ్వాంటేజ్ ఎందుకు అంటే, ఆ లిపిడ్స్ ఒక ఫ్లూయిడ్ నేచర్ని తీసుకొని వస్తాయి, ఒక ఫ్లోయీ నేచర్ని తీసుకొని వస్తాయి. దానివల్ల ఎప్పుడు సెల్ మెంబ్రెయిన్ అనేది ఫ్లూయిడీగా ఉంటుంది. ఓకే, దీన్నే క్వాసీ ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ ద సెల్ మెంబ్రెయిన్ అని కూడా అంటాం. చూడండి, ద క్వాసీ ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ లిపిడ్. జస్ట్ అ మినిట్. The quasi-fluid nature of lipid enables lateral movement of proteins within the overall bilayer. This ability to move within the cell membrane is measured as its fluidity. అంటే ఆ మూమెంట్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా లోపలికి బయటికి వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే బోల్డ్ అండ్ మెటీరియల్స్ లిపిడ్ మెంబ్రెయిన్ కాబట్టి బోల్డ్ అన్ని నీళ్ళని ఇష్టపడే మెటీరియల్స్, గ్లూకోజు, వాటర్ అనుకోండి, అమైనో యాసిడ్స్ అనుకోండి, దీస్ ఆర్ పోలార్ మెటీరియల్స్. పోలార్ అంటే వాటర్ సాల్యుబుల్ అంటే లిపిడ్స్కి ఇష్టం లేదు. సో లిపిడ్స్ ఆ మెటీరియల్స్ని ఈజీగా అలౌ చేయవు, అందుకే మన మెంబ్రెయిన్ మన సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అని కూడా అంటాం. అయితే ఈ మెటీరియల్స్ లోపలికి బయటికి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ సెల్లో. ఇప్పుడు లిపిడ్ మెంబ్రెయిన్ అలౌ చేయకపోతే ఎలా వెళ్తాయి అవి? ఓకే, అప్పుడు అవి ఏం చేస్తాయంటే ప్రోటీన్స్ ఏవైతే ఇంటిగ్రల్ ప్రోటీన్స్ ఉన్నాయో, క్యారియర్ ప్రోటీన్స్ ఉన్నాయో వాటిని హెల్ప్ చేస్తాయి. ఈ క్యారియర్ ప్రోటీన్స్ లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి చేస్తూ ఉంటాయి. అలా ఈజీగా ప్రోటీన్స్ మూవ్ అవ్వాలంటే లిపిడ్ మెంబ్రెయిన్ అనేది ఉండాలి, లిపిడ్లో ఫ్లూయిడ్ నేచర్ అనేది ఉండాలి. అది నెక్స్ట్, ద ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ ది మెంబ్రెయిన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్రమ్ పాయింట్ వ్యూ ఆఫ్ ఫంక్షన్స్ లైక్ సెల్ గ్రోత్, ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్సెల్యులార్ జంక్షన్స్. ఓకే, సెల్ గ్రోత్ అవ్వాలన్నా, ఇంటర్సెల్యులర్ జంక్షన్స్ ఫామ్ అవ్వాలన్నా, సెక్రీషన్, ఎండోసైటోసిస్, సెల్ డివిజన్, వీటన్నిటికీ కూడా యాక్చువల్గా ఫ్లూయిడ్ నేచర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాలిక్యూల్స్ అక్రాస్ ఇట్. ఓకే, ఏవైతే మాలిక్యూల్స్ నేను ఇప్పుడు చెప్తున్నానో ఆ ట్రాన్స్పోర్ట్. ద మెంబ్రెయిన్ ఈజ్ సెలెక్టివ్లీ పర్మియబుల్ to some molecules present on either side of it. Many molecules can move briefly across the plasma without any requirement of energy, and this is called passive transport. అంటే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఏం జరుగుతుంది అంటే, ఒక నార్మల్గా బేసిక్గా డిఫ్యూజన్ ఇంకా ఆస్మోసిస్ మీరు చదువుకొని ఉంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్, ఏదైనా మెటీరియల్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఉంటే దాని లోవర్ కాన్సన్ట్రేషన్ పక్క మూవ్ అవుతుంది. ఫర్ సపోజ్ మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ నేను ఒక బీకర్ ఏ పెట్టాను, బీకర్ బి పెట్టాను, వీటి రెండింటి మధ్యన ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఉంది. ఓకే, ఇక్కడ నేను ఎన్ని మాలిక్యూల్స్ తీసుకుంటున్నాను, దగ్గర ఇక్కడ 100 మాలిక్యూల్స్ ఆఫ్ H2O ఉన్నాయి.
ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఒక 10 మాలిక్యూల్స్ ఆఫ్ H2O ఉన్నాయి. సో ఏం జరిగింది, ఇక్కడ మాలిక్యూల్స్ని బ్యాలెన్స్ చేయడానికి మూమెంట్ అనేది A నుంచి B పక్క జరగడం స్టార్ట్ అవుతుంది త్రూ దిస్ మెంబ్రెయిన్. ఇలా జరగడం వల్ల బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాం, ఆస్మోసిస్ అని చదువుకుంటాం. ఓకే, ద మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ దేర్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు దేర్ లోవర్ కాన్సన్ట్రేషన్, ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి దీన్ని మనం ఆస్మోసిస్ అంటాం. ఇది నేచర్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ సెల్ బయట కొన్ని కాంపోనెంట్స్, సెల్ లోపల కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. నీళ్ళు అనేది సెల్ బయట ఎక్కువ ఉన్నది, సెల్ లోపల తక్కువ ఉంది, సెల్కి అవసరం ఉంటే బయట నుంచి లోపలికి రావడం నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఎలాంటి ఎక్స్ట్రా ఎనర్జీ అనేది పెట్టడం అవసరం లేదు. కొన్ని ఎక్స్ట్రా క్యారియర్ మాలిక్యూల్స్, ఆక్వాపోరిన్స్ అంటాం, ఆ ఆక్వాపోరిన్స్ ఉండడం వల్ల జరుగుతుంది అది. సో ఆక్వాపోరిన్స్ ఉంటే చాలు, అయిపోతుంది. ఎక్స్ట్రా ఎనర్జీ ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. ఇప్పుడు సిమిలర్ ఎగ్జాంపుల్, మీరందరూ తిరుపతి కొండ ఎక్కి ఉంటారు, లేదంటే ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్ళి ఉంటారు. ఓకే, హిల్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు, హైకింగ్ చేస్తున్నప్పుడు మీరు మీదకి ఎక్కుతున్నారు అంటే మీకు ఎక్కువ ఎనర్జీ పెడతారు, కిందకి దిగుతున్నారు అంటే తక్కువ ఎనర్జీ పెడతారు. ఎందుకు ఆలోచించారా? ఎందుకంటే మీరు మీదకి ఎక్కుతున్నప్పుడు గ్రావిటీ అనేది మనల్ని ఎప్పుడు పుల్ చేస్తుంది. సో మీరు మీదకి వెళ్తుంటే గ్రావిటీ ఇంకా ఎక్కువ పుల్ చేస్తున్నది, ఇంకా కష్టం అయిపోతున్నది. కిందకు వస్తుంటే మీరు గ్రావిటీనే సపోర్ట్ చేస్తున్నారు. సో మీ గ్రావిటీని సపోర్ట్ చేస్తూ కిందకు వస్తున్నారు కాబట్టి గ్రావిటీ మిమ్మల్ని ఇంకా హెల్ప్ చేసి మిమ్మల్ని ఎక్కువ ఎనర్జీ పెట్టనీయదు. సో ఈజీగా కిందకి దిగుతూ వచ్చేస్తారు. సిమిలర్లీ ఒక ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా జరుగుతుంది అంటే, ఒక ఏరియాలో ఎక్కువ నీళ్ళు ఉండి ఇంకో ఏరియాలో తక్కువ నీళ్ళు ఉన్నాయంటే వితౌట్ ఎనీ ఎనర్జీ ఆర్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఈజీగా జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాం, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం, లేదంటే డౌన్ స్ట్రీమ్ అంటాం. దీన్నే మనం డౌన్ స్ట్రీమ్ అంటాం. అదే మనకి ఫర్ సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తే, ఓకే, ఇలా A ఉంది, B ఉంది. ఇక్కడ నేను అన్నట్టు 100 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే, H2Oది. ఇక్కడ ఫర్ సపోజ్ 30 మాలిక్యూల్స్ ఉన్నాయి H2Oది. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఈ 30 మాలిక్యూల్స్ కూడా ఏ దగ్గర తీసుకొని రావాలి. ఇక్కడ ఏమీ ఉంచకూడదు, ఇక్కడ ఖాళీ చేసేయాలి. బీలో మళ్ళీ కొత్తగా వస్తూ ఉంటుంది, పర్వాలేదు. కానీ ఏలో స్టోర్ చేసి పెట్టాలి నేను మెటీరియల్ని. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పంపించడానికి పూర్తిగా ట్రై చేస్తాను. కానీ అలా ట్రై చేసినప్పుడు ఏమవుతుంది అంటే, వెన్ ఐఎమ్ డూయింగ్ దిస్, వెన్ ఐఎమ్ మూవింగ్ ద మెటీరియల్ ఫ్రమ్ B to A, ఐ హ్యావ్ టు పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ బికాస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్. అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే చేస్తున్నానో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నాను. ఈ ఎఫర్ట్ అనేది నేను ఏ ఫామ్లో పెడుతున్నాను అంటే, ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ATP. I'm putting it in the form of ATP. ATP ఫామ్లో నేను ఎనర్జీ పెడుతున్నాను. దీన్ని మనం ఏమంటాం, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఓకే, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి నేను అన్నట్టు ATPని వాడతాం. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. దీన్ని ఇంకోటి ఏంటంటాం అంటే అప్ స్ట్రీమ్ అని కూడా అంటాం. ఇంకా దీన్ని డౌన్ స్ట్రీమ్ అన్నాం కాబట్టి దీన్ని మనం ప్యాసివ్ అంటాం. నో ATP రిక్వైర్డ్. అది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్, neutral solutes may move across the membrane by the process of simple diffusion, okay, along the concentration gradient, that is from higher concentration to lower. Water may also move across this membrane from higher to lower concentration. Movement of water by diffusion is called osmosis. As the polar molecules cannot pass through the non-polar lipid bilayer, నేను చెప్పినట్టు, they require a carrier protein to facilitate their transport across the membrane. A few ions or molecules are transported across the membrane against their concentration gradient, that is from lower to higher concentration. అదే నేను మీకు చెప్పాను, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ATP. ఇది సోడియం పొటాషియం పంప్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి సోడియం పొటాషియం పంప్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. అది. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు సెల్ మెంబ్రెయిన్ వరకు మీది NCERT హైలైట్స్ ఏవైతే ఉన్నాయో మనం కంప్లీట్ చేసుకున్నాం. దీని నోట్స్ మీకు కావాలి అంటే ఎక్కడ ఉంటాయో మీకు తెలుసు, టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి, వేదాంత తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో. అక్కడ నేను మీకు నోట్స్ది PDF అనేది పంపిస్తాను. మీరు వెళ్ళి చెక్అవుట్ చేసుకొని చదువుకోవచ్చు, రివిజన్ చేసుకోవచ్చు, నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, సో ఫర్ నోట్స్ గో ఆన్ టు ద టెలిగ్రామ్ ఛానల్. ఓకే, అండ్ ఫర్ ద నెక్స్ట్ సెషన్ వెయిట్, ఇక్కడే వస్తుంది నెక్స్ట్ సెషన్, మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దీంట్లో మనం Part 2 అనేది నేర్చుకుంటాం. ఓకే, Part 2లో నేను చెప్పినట్టు సెల్ వాల్, ఎండోమెమ్బ్రేన్ సిస్టము, న్యూక్లియస్,
ఇంకా ఎండోస్కెల్టల్ సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా పూర్తిగా మనం నేర్చుకోబోతున్నాం. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. మీకు ఇంకేమైనా డౌట్స్, ఇంకేం కన్ఫ్యూజన్స్ ఉన్నా, లేదంటే ఇంకే చాప్టర్దైనా ఇలాగే ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ కావాలి మీకు అంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.